హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్స్‌లో స్కాన్ చేసినప్పుడు స్కానింగ్‌లో ఫైబ్రాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, చాలా సార్లు ఏంటంటే పేషెంట్స్‌కి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ఎలాంటి సింప్టమ్స్ ఉండవు. బట్ అయినా కూడా స్కాన్‌లో కొన్ని ఫైండింగ్స్‌ని బట్టి వాళ్ళకి సర్జరీ అనేది చేస్తే గానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ కావు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ చూడండి. ఇప్పుడు తిను మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు. అయినా కూడా కన్సీవ్ అవ్వలేదని చెప్పి ఈరోజు కన్సల్టేషన్ కోసం వచ్చారు. స్కాన్ చేసి చూస్తే తనకి ఫైబ్రాయిడ్ అనేది కనిపిస్తుంది. సో, ఇది పేషెంట్ యూట్రస్. దీని లోపల వైట్‌గా కనిపిస్తుంది కదా! సో, అది ఎండోమెట్రియం అంటాం అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే బ్లాక్‌గా కనిపిస్తుందో ఇదంతా కూడా ఫైబ్రాయిడ్. సో, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం. అంటే గర్భాశయం లోపల పొరలో ఉండే ఫైబ్రాయిడ్. సో, జనరల్‌గా ఫైబ్రాయిడ్ ఇది చిన్నగా ఉంటే అంతగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ ఈ ఏరియాలో చూస్తే మీకు యూట్రస్ అనేది ఇలా నొక్కినట్టు అనిపిస్తుంది గదా! సో, దీన్ని ప్రెషర్ ఎఫెక్ట్ అంటాం అనమాట. సో, ఇలా ఉన్నప్పుడు సర్వైకల్ కెనాల్ అనేది నారోగా అయిపోవటం గానీ, లేదా గర్భాశయం లోపల క్యావిటీ అనేది తగ్గిపోవటం గానీ జరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా పేషెంట్‌కి ఎలాంటి సింప్టమ్స్ లేవు. కానీ స్కాన్‌లో చూస్తే ఆ ఫైబ్రాయిడ్ అనేది యూట్రైన్ క్యావిటీని డిస్టర్బ్ చేస్తుంది. సో, ఇలాంటి కండిషన్స్‌లో గనక మనం ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయకపోతే ఒక్కసారి వీర్య కణాలు ఎగ్ దాకా రీచ్ అవ్వడంలో డిఫికల్ట్ అవ్వచ్చు. అలాగే బేబీ ఫార్మ్ అయినా కూడా గర్భాశయం లోపల అతుక్కోవటంలో ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, అందువల్ల తప్పనిసరిగా ఇలాంటి ఫైబ్రాయిడ్స్‌ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలాగే మరికొన్ని రకాల ఫైబ్రాయిడ్స్ అంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అని ఉంటుందనమాట. సో, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయం లోపలి పొరలో ఉండే ఫైబ్రాయిడ్స్ అనమాట. సో, ఇవి కూడా ఉండడం వలన గర్భసంచి లోపల బేబీ అతుక్కోవడంలో ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో, అలాంటి ఫైబ్రాయిడ్స్ కూడా తప్పనిసరిగా రిమూవ్ చేయాలి. అలాగే మరొక కేటగరీ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ సర్వైకల్ ఫైబ్రాయిడ్ అంటాం. సో, అవి కూడా ఏంటంటే గర్భాశయ ముఖద్వారం లోపల ఏర్పడే ఫైబ్రాయిడ్స్ అనమాట. సో, ఈ ఫైబ్రాయిడ్స్ కూడా కొన్నిసార్లు వీర్య కణాలనేవి పైకి చేరటంలో అడ్డుపడుతూ ఉంటాయి. అందువలన ఇలాంటి ఫైబ్రాయిడ్స్ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న కపుల్స్‌లో గనుక ఇన్ కేస్ ఫైబ్రాయిడ్స్ కనిపిస్తే సో, ఈ 3 రకాల ఫైబ్రాయిడ్స్‌లో అంటే ఒకటి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, రెండోది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్సే కానీ సైజ్ ఎక్కువగా ఉండి అంటే 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉండి ప్రెషర్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల గర్భాశయం లోపల క్యావిటీ అనేది డిస్టర్బ్ అయినా లేదా కొన్ని సార్లు ట్యూబ్స్‌ని ఏమన్నా బ్లాక్ చేస్తున్నా సో, ఆ ఫైబ్రాయిడ్స్‌ని అలాగే థర్డ్ వన్ ఏంటంటే సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయ ముఖద్వారంలో ఉండే ఫైబ్రాయిడ్స్. ఈ 3 రకాల ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు సర్జరీ ద్వారా రిమూవ్ చేసుకొని ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.